ఈరోజు దేవుని మాట 99వ కీర్తన 5వ వచనం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఈ 99వ కీర్తనను కొందరు దావీదు రాసి ఉంటాడు అని ఆయనకు ఆపాదిస్తారు. ఈ మాటల పొందిక విధానము దావీదుదే అని కొందరు అంటారు. మరికొందరు ఈ కీర్తన మోషే వ్రాసి ఉండవచ్చు అని కూడా చెబుతారు. ఈ 5వ మాటలో మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి అని ఈ కీర్తనకారుడు చెబుతూ ఎందుకు ఆయనను ఘనపరచాలి అని ఈ అధ్యాయంలో చెబుతాడు అంటే, మొదటి వచన ప్రకారం ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన మహోన్నతుడు, ఆయన జలములన్నిటిపైన హెచ్చియున్నాడు, ఆయన నామము భయంకరమైనది. ఈ కీర్తన అంతటిలో మనం గమనిస్తే ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయమును ప్రేమించు వారిని రాజును స్థిరపరిచేవాడు, ఆయన యాకోబు కుటుంబముల మధ్య నీతి న్యాయములను జరిగించువాడు, ఆయన తనకు మొరపెట్టు వారికి ఉత్తరమిచ్చువాడు, ఆయన మేఘ స్తంభములో నుండి తన వారితో మాట్లాడారు, వారి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేసే దేవుడు, ఆయన పాపము పరిహరించు దేవుడు. గనుక ఈ కార్యాలన్నిటిని బట్టి ఆయనను ఘనపరచాలి అని ఈ కీర్తనకారుడు మనకు బోధిస్తాడు. ఆయనను ఎందుకు ఘనపరచాలి అని మీరు ప్రశ్నిస్తే, ఈ 99వ కీర్తనలో ఇన్ని ప్రత్యేకమైన కారణాలు ఆయనను ఘనపరచాలని మనకు బోధిస్తున్నాయి. దేవుడైన యెహోవాను ఘనపరచుట ఏమిటని మనం ఆలోచిందామా? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను స్తుతించడం, ఆయన నామాన్ని ప్రకటించడం, ఆయన చేసిన గొప్ప కార్యములను ప్రచురించడం, ఆయన నామమును ఘనపరచడం అని వాక్యం బోధిస్తుంది. 34వ కీర్తన 3వ వచనంలో దావీదు ఇలా అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను గనుక ఆయన నామమును గొప్ప చేయాలి, నాతో కూడి యెహోవాను ఘనపరచుటకు రండి అని ఆహ్వానిస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మరియా ఇలా చెబుతారు, దేవుడు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించారు కనుక నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తుంది అని ఆమె ఆనందిస్తారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో రాజైన నెబుకద్నెజరు తాను కనిన కలను మరిచిపోయినప్పుడు దాని భావమును చెప్పమని తన దేశంలోనున్న జ్ఞానులను సకల శాస్త్ర ప్రావీణులను తెలిసిన వారిని అందరినీ అడిగినప్పుడు వారెవరూ కలను చెప్పలేమని వెనుదిరిగిపోగా దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించి కలను దాని భావమును చెప్పగలుగుతారు. దేవుడు తనకు అనుగ్రహించిన వివేకమును బలమును బట్టి దానియేలు దేవుని ఘనపరిచినట్లు ఈ వచనంలో చెప్పబడింది. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 37వ వచనంలో నెబుకద్నెజరుకు ఆరోగ్యం పాడైపోతుంది. తరువాత నెబుకద్నెజరు ఆరోగ్యం పొందుకున్న తర్వాత నేను దేవునిని ఘనపరుస్తున్నాను అని తాను ప్రకటిస్తాడు. 100వ కీర్తన 4వ వచనంలో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించి ఆయనకు కీర్తనలు పాడడమే దేవునిని ఘనపరచడం అని ప్రకటిస్తాడు దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో దేవుని ఘనపరచు వారిని ఆయన తిరిగి ఘనపరుస్తారు అని మనం గమనిస్తాం. 14వ సామెత 31వ వచనంలో బీదలను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడని చెప్పబడింది. 24వ సామెత 21లో యెహోవాను ఘనపరచాలి, రాజును ఘనపరచాలని సొలొమోను చెబుతాడు. కానీ అనేకులు దేవుని పెదవులతోనే ఘనపరుస్తారు, కానీ వారి హృదయము దేవునికి ఎంతో దూరంగా ఉన్నదని మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటను యెషయా ప్రవచనాన్ని యేసు ప్రభు గుర్తు చేస్తారు. కుమారుడు తండ్రిని, దాసుడు యజమానుని ఘనపరిస్తే
నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది అని ప్రభువు ప్రశ్నిస్తారు. గనుక ఆయన పిల్లలుగా ఆయనను ఘనపరచు హృదయముతో ఆయనకు కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తూ ఆయన కుమార్తెలముగా జీవించుదాం. అట్టి కృపను ప్రభు సమృద్ధిగా మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆమెన్.